ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వర్టర్ బ్యాటరీ కంప్లైంట్ వచ్చిందండి, ఛార్జింగ్ రావట్లేదు అన్నారు కస్టమర్. వాటర్ పోసారంటే వాటర్ ఫుల్గా పోసేయమని అన్నారు. సర్లే దేంట్లో పోసారంటే దీంట్లో పోసాను అన్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇంకా అయిపోయినట్టే దీని పరిస్థితి. వాటర్ పక్క కాణాలు ఉంటుంది, దాంట్లో పోసాలి, దీంట్లో పోయకూడదు ఫ్రెండ్స్. దీంట్లో పోతే ఏమవుతుంది అంటే వాటర్ వెళ్దా, ఇది ఓన్లీ ఇండికేటర్ చూపిస్తుంది అంతే, వాటర్ ఉందో లేదని. ఓకే ఫ్రెండ్స్, మనం చేయవలసిన పని ఏంటంటే ఈ సైడ్ సూడెవరితో మనం లేపుని వాటర్ని పోసుకోవాలి. ఇటు 3 కాణాలు ఉంటాయి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటు 3 కాణాలు ఉంటాయి చూసారు కదా. ప్లేట్లు కనపడిపోయిన వాటర్ అనేది లేదు. సో కాణాలతో వాటర్ ఉంటే ఎలా కనపడుతుందో ఈ కాణాలు లేదు. ఈ తర్వాత ఇక్కడ కూడా చూసుకోవాలి, 3 కాణాలు ఉంటాయి చూసారు కదా. ఇక్కడ కూడా మనకి లేదు, 3 కాణాలు కూడా వాటర్ అనేది లేదు. మొత్తం ఎలాగైపోతుందంటే బ్యాటరీ అనేది ఛార్జింగ్ నిలబడుతుంది. ఒక్కొక్కసారి బ్యాటరీ కూడా పోతుంది, ప్లేట్లో ఓపెన్ అయితే బ్యాటరీ పనిచేయదు. ఇది వాటర్ లేక ఛార్జింగ్ అనేది నిలబడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బ్యాకప్ అనేది లేదండి, బ్యాకప్ పోతుంది వాటర్ లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు దీంట్లో పోయికోండి. ఓకే, వాటర్ అనేది 6 కాణాల్లో సైడ్ డిప్పులు తీసుకుని ఈ విధంగా అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే బ్యాటరీ పోతాయి. చాలా కొంతమంది తెలియదండి, తెలుసుకోండి. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, చూసారు కదా ఇక్కడ ఇన్వర్టర్ ఇండికేటర్స్ చూపిస్తుంది, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది కదా, చూసారు కదా. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయింది వాటర్ పోసాక. ఓకే ఫ్రెండ్స్.